ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవల్లో గుర్తింపు పొందిన విశాఖ ప్రేమ సమాజం చైర్మన్, విశాఖ గౌరీ సేవా సంఘ అధ్యక్షుడు బుద్ధ శివాజీ 75వ జన్మదిన వేడుకలు విశాఖ సిటీ వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. వేలాది అభిమానులు, బంధుమిత్రులు సాలువులు, పూలమాలలతో అంతా ఆయనను ముంచెత్తారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి విచ్చేసిన అభిమానులతో కోలాహలం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గణబాబు అధ్యక్షతన జరిగిన వేడుకలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. 5 దశాబ్దాలుగా సేవలతో తరిస్తున్నారని బుద్ధ శివాజీని ప్రముఖులు కొనియాడారు. అనేక ఆలయాల నిర్మాణాలు, కళ్యాణ మండపాల నిర్మాణాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టడంలో బుద్ధ శివాజీ ఎన్నలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించారని ప్రశంసించారు. 75 ఏళ్ల వయసులోనూ నిస్వార్థ సేవలు అందిస్తున్న ధన్యజీవని బుద్ధ శివాజీని అంతా కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ మంత్రి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, మాజీ ఎంపీ పెతకంశెట్టి అప్పల నరసింహం సతీమణి లక్ష్మి, మేయర్ పేలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్యే పేలా గోవిందు సత్యనారాయణ, జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ బెహరా భాస్కర్ రావు, ప్రముఖ లీడర్ పత్రికాధిపతి బివి రమణమూర్తి, ప్రముఖ డాక్టర్ పోల అజయ్, విశాఖ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మాజీ చైర్మన్ మల్లా చినతల్లి, కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్, రాపర్తి కన్నా, బల్ల శ్రీనివాస్ తో పాటు మాజీ సర్పంచ్ బల్ల రాంబాబు, ఇంకా అనేక మంది ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు విచ్చేసి బుద్ధ శివాజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సింహాచల దేవస్థానం ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ వైదిక బృందంతో విచ్చేసి బుద్ధ శివాజీకి ఆశీస్సులు అందజేశారు. శివాజీ ముందు నుంచి కూడా మంచి సాంస్కృతిక కార్యక్రమాల మీద అభివృద్ధి ఉన్నటువంటి మనిషి. అదేవిధంగా సామాజిక వర్గంగా కుల సంఘాన్ని, గౌరవ కుల సంఘాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి దాని ద్వారా అనేక చోట్ల ప్రముఖ దేవాలయాలు ఉన్న చోట వారు ఈ కళ్యాణ మండపాలని, అంతేవిధంగా అక్కడ ఉన్నటువంటి రూమ్స్ని భక్తుల సౌకర్యాలతో నిర్మించినటువంటిది అతని తాలూకు ప్రత్యేకత. ఆ విధంగా అందరికీ కూడా అవన్నీ ఆ రూమ్స్ అన్నీ కూడా కేవలం గౌరవ జాతి కోసమే కాకుండా మిగిలినటువంటి ఎవరైనా సరే వాటి ఉపయోగంలోకి వచ్చేలా కూడా దాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అయితే శివాజీ గారిలో ఉన్న మంచి తత్వం ఏంటంటే సేవాదాయం, సేవా దృక్పథం ఎక్కువ. ఆంజనేయ స్వామి భక్తులు మరి బ్రహ్మాండమైన ఆంజనేయ స్వామిని గుడిని పిండితులో నిత్యం అన్నదానం కానీ, పూజలు కానీ ఇక్కడ వేపకుంటలో అన్ని ఆదిత్యం వేపకుంటారు. అసలు ఆంజనేయ స్వామి ఆదిత్యం చేసింది ఆ రోజు నాదివాల్స్ పెసవాల్స్ కలిపి అక్కడ ఫౌండేషన్ వేస్తే, అలాగే ఈ మన గౌరీ శాసన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా మెడికల్ క్యాంప్స్ అని, పేదలకు వసదానం అని, అన్నదానం ఇచ్చిందాక చెప్పాలి. అన్నదానం అనేది కంపల్సరీ. ఇక్కడ వేపంట ఆంజనేయ స్వామి కంపల్సరీ, అక్కడ పెళ్లి ఆంజనేయ స్వామి కంపల్సరీ. ఈ రెండు కంపల్సరీ. అంచేత ఒక స్నేహితుడిగా కలిసి ఒకే కాలేజీలో అభివృద్ధి వ్యక్తులే. పిలిచినట్టు పలికే నాయకుడు, గౌరీ సేవా సంఘం అధ్యక్షులు. గతంలో చాలాసార్లు గౌరీ సేవా సంఘ అధ్యక్షుడిగా చేసిన దాని ప్రేమ సమాజం కానీ, గౌరీ సేవా సంఘాన్ని కానీ పలు కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో నిలుచుకున్నటువంటి ప్రజానాయకుడు బుద్ధ శివాజీ గారు. పలు ప్రముఖ సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని, చాలా దైనందిన కార్యక్రమాల్లో కూడా పాల్గొని ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి సేవలు చేశారు. ఎన్నో దేవాలయాలు నిర్మించారు, ఎన్నో విద్యా వ్యవస్థలు కూడా స్థాపించి ప్రజలందు ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న బుద్ధ శివాజీ గారు అటు ప్రజాసేవలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ, ఇటు సేవా కార్యక్రమాల్లో కానీ, అటు అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుండి ఈ జనాల హృదయాల్లో నిలిచినటువంటి నాయకుడు బుద్ధ శివాజీ. ఆయన వ్యక్తిత్వం పేదలను ఆదరించడం, అందరినీ కలుపుకుంటూ
ఆ సమాజాన్ని అభివృద్ధి చేయాలని, ఎంతోమందికి ఉన్నతమైన విద్యని అందించాలని ఎంతో తపనతో ఎన్నో దేవాలయాలు లాంటివి కూడా వాటిల్లో కళ్యాణ మండపాలన్నింటినీ నిర్మించడం కానీ ఈ సమూహాన్ని ఒకటే వేదిక మీదకి తీసుకొచ్చి అందరం ఒకటి అనే భావాన్ని కలగజేసే వ్యక్తి శివాచార్య. ఎవరిని చూసినా తన మనిషి, తన మదిలో ఉన్న వ్యక్తి అనే విధంగా పలకరిస్తాడు. పిలిచినప్పుడు కూడా పలకరించినప్పుడు కానీ ఏమైనా తిని వెళ్ళాలి, నాతో తినాలి, కూర్చోవాలి, నా పక్కన కూర్చోండి అని కలుపుకోరుతనం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఇష్టం.